రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సంబంధించిన ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు నేటి నుంచి ప్రారంభించారు. ఈ పద్ధతిని ముందుగా విద్యార్థుల హాజరు కోసం ప్రవేశపెట్టగా ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,48,837 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విధానాన్ని ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు అధికారులు. ఇక నుంచి జిల్లాల వారీగా SRS యాప్ లో విద్యార్థుల హాజరు పక్కనే టీచర్ల వివరాలు నమోదు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో అంటే పారదర్శకంగా ఉండేందుకు ఇప్పటికే అటు విద్యార్థులకు కూడా ఏదే హాజరు మాత్రం అటు ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇప్పటికే అటు అంటే ఉపాధ్యాయులు వేస్తున్న నేపథ్యంలోనే ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో ప్రస్తుతం మాత్రం అటు అంటే ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా ఫేస్ రికగ్నైజేషన్ FRS ద్వారా కూడా అటెండెన్స్ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ సంబంధించినటువంటి యాప్ల ద్వారా కూడా విద్యార్థులను అయితే అంటే విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు కూడా వారికి కూడా హాజరు కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎక్కడ కూడా అటు అంటే ప్రతి మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా ఉపాధ్యాయులు ఎంతమంది హాజరయ్యారు, విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారు అనే విషయాన్ని నిక్కచ్చిగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యాప్ ను ఈ రోజు నుంచి కూడా అంటే అటు ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఈ యాప్ ను ఉపాధ్యాయులు కూడా అంటే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి కొంతమంది ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఫేస్ రికగ్నిషన్ విషయంలో ఎటువంటి అంటే లోపాలు ఉన్నాయి, ఏంటి అసలు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా FRS అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులకు కూడా పెట్టారు, ఎలా అనిపిస్తుంది? DSC FRS ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళ మార్నింగ్ 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాబట్టి ఆ సైట్ సర్వర్ బిజీ వల్ల అండర్ ప్రాసెస్ లో వచ్చింది. తర్వాత 1 గంట తర్వాత అందరూ మా పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. అదేవిధంగా అటెండెన్స్ కూడా మేము ఆన్లైన్ లోనే FRS ద్వారా మేము ఇవ్వడం జరిగింది. అయితే ఇది మంచిదే కానీ మనకంటే ఇక్కడ ఇప్పుడు మన దగ్గర మనం సిగ్నల్ మంచిగా ఉంది. మా స్కూల్లో అయితే ఇబ్బంది అనేది కొంచెం దూరం ఉంటే మాత్రం కొన్ని ఇంటీరియర్ ప్లేస్ లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే మంచి ప్రోగ్రామే. ఆ అటెండెన్స్ కరెక్ట్ టైం కి ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఈ ఏరియాలో మాత్రమే ఇది తీసుకుంటది. మనం ఏమాత్రం బయట ఉన్నా కూడా అది ఏమాత్రం తీసుకోదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం అందరం కూడా పాఠశాల తరపున అందరం కూడా విజయవంతం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దపల్లి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకేసారి 1,08,000 మంది టీచర్స్ సుమారుగా అటు వాళ్ళందరూ ఒకేసారి ఆ రిజిస్ట్రేషన్ చేసే టైంలో కొంత 1 గంట సేపు ఇబ్బంది అయింది. తర్వాత అవన్నీ కూడా సెట్ అయినాయి. ఇప్పటి నుంచి మంచినే ప్రతిరోజు పిల్లలతో పాటు మేము కూడా మా సెల్ఫ్ అటెండెన్స్ HM లాగిన్ నుంచి మేము సెల్ఫ్ అటెండెన్స్ మా HM గారు మమ్మల్ని అప్రూవ్ చేసినాక మేము సెల్ఫ్ లాగిన్ లో మేము మా FRS ని ఇక్కడ మేము చేసుకోవడం జరుగుతా ఉంది. అంటే ఏదైతే జియో ట్యాగింగ్ చేశారో జియో ట్యాగింగ్ చేసినటువంటి పాఠశాలలో ప్రత్యేకంగా ఈ యాప్ ద్వారా అటు ప్రిన్సిపాల్ ద్వారా కూడా ప్రత్యేకంగా ఇటు పాస్వర్డ్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లాగిన్ కూడా ఇస్తారు. ఆ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఈ హాజరు పట్టికను అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు కొంత అంటే ఆలస్యంగా వచ్చిన టైంతో పాటు కూడా ఇది అంటే పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళ యొక్క మొబైల్ యాప్ ద్వారానే పర్యవేక్షణ చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు శాతాన్ని చూడడం కోసం, పర్యవేక్షించడం కోసం పెట్టడం చాలా సంతోషం. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం కట్టుదిట్టం చేసినట్టు అవుతుంది, మోసాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. కొంతమంది లేటుకు వచ్చిన అలా సంతకం పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ చాలా బాగుంది. ఇది ఇంప్లిమెంటేషన్ చేసి ఇలాగనే కొనసాగిస్తే బాగుంటది. తల్లిదండ్రుల్లో కూడా ఉపాధ్యాయులు ఇన్ టైం వచ్చి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే తల్లిదండ్రుల్లో మంచి ఒపీనియన్ వస్తుంది. పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి వాళ్ళు ఆసక్తి చూపుతారు. అయితే సిగ్నల్ కి సంబంధించి కొంత ఇబ్బందులు కూడా ఉన్న నేపథ్యంలో అటువంటి వారికి కూడా ఈ ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ విషయంలో కొంత అంటే క్యాప్చర్ కాకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా అంటే మీకు ప్రత్యేకంగా ఈ యాప్ ద్వారా కూడా ఫేస్ రికగ్నైజేషన్ ఏర్పాటు చేశారు. అటు ఇప్పటికే అంటే టీచర్ అంటే పిల్లలకు కూడా చేయడం జరుగుతుంది, మీకు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ DSC ఫేస్ రికగ్నిషన్ యాప్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గతంలో భూపాలపల్లి జిల్లాలో దీన్ని ప్రయోగాత్మక పెట్టడం వల్ల అది సక్సెస్ అయినందుకు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఈ యాప్ యొక్క ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. అంటే కొన్ని ఏరియాలో మారుమూల గ్రామాల్లో కొంచెం ఇబ్బంది పడతారు టీచర్లు. మామూలుగా మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకి అయితే
చాలా సులభంగా ఉంటుంది. మారుమూల గ్రామంలో అయితే సిగ్నల్ అందాక కొంచెం టీచర్లు ఇబ్బంది పడే సూచనలు ఉంటాయి. అలాంటి వాటిని అధికారులు అది సమీక్షించి దాన్ని సాల్వ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే టీచర్లు సకాలంలో హాజరవుతారు. టీచర్ల మీద ఉన్న అపోహాలు తొలగిపోతాయి ఇప్పుడు నుండి సమాజంలో. టీచర్లు లేటుగా వస్తారు, లేదంటే ముందుకు ముందుకు వెళ్ళిపోతున్నారు ఒక పావు గంట 10 నిమిషాలని. ఆ అపోహాలు అనేది ఇక నుండి పట్టపంచలైనట్టుగా నేను భావిస్తున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా విద్యార్థుల హాజరుతో పాటు అటు ఉపాధ్యాయులు కూడా ఏ సమయానికి వస్తున్నారు, ఏ సమయానికి వెళ్తున్నారు అనే విషయాన్ని అటు ఏదైతే రాగానే మళ్ళీ ఫేస్ రికగ్నైజేషన్ అనేది అటు స్కూల్ కాంప్లెక్స్ కూడా వెళ్ళిపోయే సమయంలో కూడా మరొకసారి తీసుకోవడంలో పారదర్శకత కొనసాగుతుంది. అదే విధంగా విద్యార్థులు కూడా అంటే ఉపాధ్యాయులపై ఉన్నటువంటి అపోహలు, ప్రభుత్వ పాఠశాలపై ఉన్నటువంటి అపోహలు కూడా తొలగుతున్నాయని చెప్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, అటువంటి ప్రాంతాల్లో కొంత సిగ్నల్ ప్రాబ్లం కూడా ఇబ్బంది ఉన్నది. అటువంటి నేపథ్యంలోనే ఈ క్యాప్చరింగ్ విషయంలో కావచ్చు, ఈ అటెండెన్స్ విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్నామని అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీనిపై కూడా ఇప్పటికే అంటే ఉపాధ్యాయులు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకంగా మండల కేంద్రంలో ఏదైతే ఒక పర్సన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటి సమస్యలు నివృత్తి చేయాలని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ విషయం ఎంతో అంటే ఈ ఫేస్ రికగ్నైజ్ FRS ద్వారా కూడా అటెండెన్స్ విద్యార్థులతో పాటు తమకు కూడా పెట్టడం చాలా శుభసూచకంగా కూడా అయితే ఉపాధ్యాయులు అయితే చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.